హిరణ్యకశిపుడిని సంహరించిన తరువాత నరసింహస్వామి ఉగ్రరూపంలోనే స్థిరంగా నిలిచాడు. నరసింహస్వామి శ్వాసతో ఆకాశం కంపించింది. గర్జనతో లోకాలు వణికాయి. దుష్టుడి అహంకారం నశించినా ధర్మరక్షణకు జన్మించిన ఆ ఉగ్రశక్తి వెంటనే శాంతించలేదు. దేవతలి భయంతో దూరంగా నిలిచారు. లోకమంతా నిశ్శబ్దంగా మారింది. అప్పుడు చిన్న వయసులోనే అపారమైన భక్తితో నిండిన ప్రహ్లాదుడు ముందుకు వచ్చాడు. అతని హృదయంలో భయం లేదు. అతని కళ్లలో నమ్మకం మాత్రమే ఉంది. ఉగ్రరూపుడైన నరసింహుడి పాదాల వద్ద నిలబడి వినయంగా భక్తితో ప్రహ్లాదుడు వేడుకున్నాడు. భక్తుడి అమితమైన భక్తి, ప్రేమ నరసింహస్వామి హృదయాన్ని కరిగించింది. కోపం క్రమంగా కరుణగా మారింది. రౌద్రం సౌమ్యంగా మారింది. నరసింహస్వామి ప్రహ్లాదుడిని ఆశీర్వదిస్తాడు. నరసింహస్వామి లక్ష్మీదేవి సహితుడై లోకానికి దర్శనమిస్తాడు.